రాజా సాబ్ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది గాయ్స్. ఇది మాత్రం మామూలు అసలు షాకింగ్. అసలు ఇంటే మాత్రం మీకు దిమ్మ తిరిగిపోతుంది. నిన్న తమనట ఏనో పోడ్కాస్ట్లో ఏనో ఇంటర్వ్యూ ఇచ్చిండు. దాంట్లో మాత్రం తమన్ కొన్ని షాకింగ్ ఎలిమెంట్స్ అసలు రివీల్ చేసిండు రాజా సాబ్ గురించి. ఇది మాత్రం మామూలు కాదు. ఈ రాజా సాబ్ మామూలు ఉండదు కథ మాత్రం. అసలు అప్డేట్స్ ఏంటి అని తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఈ కంటెంట్ నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. మనం ఈ అప్డేట్లో పోదాం. అసలు అప్డేట్ ఏం వచ్చిందని తమన్ మాట్లాడుతూ ఏమన్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజా సాబ్ ఆడియో లాంచ్ జపాన్లో ఉండబోతుందట. అరే ఇదేంద్రా జపాన్లో ఆడియో లాంచ్ ఏంద్రా మామ, ఇది మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఫిలిం అంటే ఒక ఇండియన్ ఫిలిం ఎప్పుడు ఒక ఆడియో లాంచ్ని ఇండియాలో పెట్టింది. కానీ జపాన్ లాంటిది ఫస్ట్ టైం మరి రికార్డ్ అవుతుంది అసలు రాజా సాబ్ మూవీది. ప్లానింగ్ మేకర్స్ మాత్రం మామూలుగా ప్లాన్ చేస్తారు రాజా సాబ్ గురించి మాత్రం. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మేకర్స్కి మాత్రం. మీరు ఒకటి అబ్జర్వ్ అయితే అసలు ప్రభాస్ అన్న ఈ సినిమాలు ఉన్నాయి కదా అసలు ఎప్పటి నుంచి అంటే బాహుబలి నుంచి చూసుకోండి. అసలు మనకి ప్రభాస్ అనేది ఒక మాస్ బీట్ సాంగ్ కనబడతలే. మనకు సావాలని అనిపించింది బ్యాడ్ బాయ్ సాంగ్, అది ఒక్కటి కొంచెం ఓకే. కానీ మనకి ఆ మాస్ కిక్ ఇచ్చే సాంగ్స్ మాత్రం అసలు మళ్ళీ దొరుకుతలేదు. ఎందుకంటే ఆ బుజ్జిగాడు అన్న డార్లింగ్ అటువంటి సాంగ్స్ మనకు దొరుకుతలేవు ప్రభాస్ అన్న దగ్గర నుంచి. కానీ రాజసాబ్ తను ఆ కోరిక తీరబోతుంది గాయస్. మాత్రం మామూలు కాదు. అంటే రాజసాబ్ మనకు తెలుసు ఐటమ్ సాంగ్ ఉన్నది, మామూలు ఉండదు. తమ్ముడు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ పగిలిపోతాడు రాజసాబ్కి మాత్రం. ఒక్క సాంగ్ ఏంటిదంటే ఇది మాత్రం మామూలు సాంగ్ కాదు. ఎందుకంటే ఇది ఒక డ్యూయట్ సాంగ్ అట. అంటే ముగ్గురు హీరోయిన్తో ప్రభాస్ అనే ఒక డ్యాన్స్ ఉంటుంది అట ఒక సాంగ్లో. మరి ముగ్గురు హీరోయిన్ అంటే ఏందో అది మామూలుగా ఉండదు. మళ్ళీ ఒకసారి యోగి బయటికి రావాలి ప్రభాస్ అన్న నుంచి, అయితే అదే ఎక్స్పెక్ట్ అవుతాను. ఇంకొకటి రాజసాబ్ థీమ్ సాంగ్ అంటే రాజసాబ్ గురించి ఎలివేట్, అంటే రాజసాబ్ గురించి ఒక క్యారెక్టర్ గురించి అంతే థీమ్ గురించి అని ఎలివేట్ చేసే సాంగ్ ఉంటుంది అట. మరి అది ఏందో నాయక తెలియదు. కానీ అప్డేట్ చెప్పిండు తమ్మని అది ఇంకుంటుందని. ఇంకొకటి రాజసాబ్ ఇంట్రో సాంగ్ అట. మరి ఇది మాత్రం మామూలు కదా. రాజసాబ్కి ఇంట్రో సాంగ్ ఉన్నదట. మరి ప్రభాస్ అన్ని ఎంట్రీ అప్పుడు ఏమైనా ఇంట్రో సాంగ్ ప్లాన్ చేస్తాడ నాకు అనిపిస్తుంది. మరి తమన్ మరి మీకు అనిపిస్తుంది కామెంట్స్లో పిండి అని. ఇక మనం మెయిన్ అప్డేట్ పోతుంది రాజసాబ్ రిలీజ్ డేట్. అసలు రిలీజ్ డేట్ ఎప్పుడు దీంది అని ఒక షాకింగ్ ఉన్నది. మనకి ఒక షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఇది మాత్రం అఫీషియల్ కాదు, కొన్ని లీక్స్ వచ్చినాయి. అప్పట్లో ఏమన్నాలంటే కొన్ని లీక్స్లల్లో సెప్టెంబర్లో రాజసాబ్ రిలీజ్ డేట్ ప్లాన్ చేస్తారని అన్నారు. కానీ ఆ సెప్టెంబర్లో ప్లాన్ చేస్తే అసలు వర్కౌట్ కాదు. ఎందుకంటే చెప్పేది ఎందుకంటే ఆగస్ట్ 15కి ఆల్రెడీ వార్ 2 ఉన్నది. అది గుర్తుంచుకోవాలి. అది మెయిన్ సినిమా, పెద్ద సినిమా బాలీవుడ్ది అనుకోవచ్చు. అలా అన్న బాలీవుడ్ సినిమా కదా మనకేమవుతుంది అంటే అది గుర్తుంచుకోవాలి. దానిలో జూనియర్ ఎన్టీఆర్ ఇంకున్నాడు, మన సౌత్ స్టారే. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇంకా తెలుగులో ఘోరంగా స్క్రీన్స్ మిగులుతుంది దానికి. దానివల్ల నెల నడుస్తుంది. దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది రాజసాబ్కి. అందుకే సెప్టెంబర్ రిలీజ్ డేట్ మంచిది కాదు అని అనుకున్నా. అప్పుడు రిలీజ్ కావద్దు. ఆ మేకర్స్ కూడా అదే ప్లాన్ చేసిండు కదా. ఇప్పుడు మాత్రం రిలీజ్ డేట్ మాత్రం మేలో ప్లాన్ చేసిండు. దీనికి మాత్రం 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది. ఇది మాత్రం మామూలుగా షాకింగ్ అసలు. రిలీజ్ డేట్లు ఎట్లా అంటే ఒకటి May 16 ఒకటి, లేకపోతే May 23. ఇక్కడ చూసుకోండి నెల ముందు అయిన పెద్ద సినిమా ఏది లేదు. ఒక బాలీవుడ్ నుంచి April 1st ఏమో సికందర్ సినిమా అనుకుంటే ఈదిలో ఉన్నది. అంటే ఈదికి ఈదికి వస్తుంది సికందర్ సినిమా. మన టాలీవుడ్లో అయితే ఏది లేదు బిగ్గెస్ట్ సినిమా నెల తర్వాత. ఒకవేళ ఏప్రిల్లో సికందర్ వచ్చినా కానీ అది April 1st వస్తుంది. అంటే 1.5 రోజులు అవుతుంది వచ్చి. అప్పటి వరకు ఏది పోటీ ఉండదు. మన తెలుగులో ఇంకా ఏ సినిమాలు ఒప్పేది. అప్పుడు రాజసాబ్ క్లియర్ ఉంటాయి, అందరి దగ్గర పైసలు బాగుంటాయి. కానీ చలో అందరూ రాజసాబ్ సినిమా చూస్తారు. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. మేకర్స్ మాత్రం సెల్యూట్ పెట్టాలి. లేట్ అయినా కానీ పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ పట్టిల్లు. మరి ఇది అయితే అఫీషియల్ కాదు, లీక్స్ నుంచి వచ్చింది. మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు అవుతుందో. ఒకవేళ మీకు అప్డేట్ నచ్చుతుంది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ లేటర్.